ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. థైరాయిడ్లో మనకి బేసికల్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి లైఫ్ స్టైల్ డిసీజు, లైఫ్ స్టైల్ థైరాయిడ్ ఇష్యూ, అట్లనే ఆటోఇమ్యూన్ డిసీజ్. ఏంటి రెండింటి తేడా ఏంటంటే, మామూలుగా మనకి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ సీతాకోక చిలకలాగా. ఇది మన శరీరంలో మెటబాలిజం యాక్టివిటీని రెగ్యులేట్ చేసే T3 T4 అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది కనుక ఎక్కువ ఉంటే మనం అంటే పరిధిని దాటి పెరిగితే ఓవర్ యాక్షన్ చేస్తాం. అలానే పరిధి కనుక తక్కువగా లోబడి ఉంటే మనం నీరసంగా డల్ అయ్యి దేవుడు అన్నట్టు ఉంటాం. ఈ రెండు కూడా మన శరీరాన్ని మెటబాలిక్ రేట్ని ఇబ్బంది పెట్టాను సార్. దీన్ని సెట్ చేసుకుంటానికి ప్రకృతిలో ఒక మార్గం ఉంది. హైపోథాలమస్ ఆదేశాలతో మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ ఈ అవకతవకలను సరిచేయడం కోసం ప్లస్ దీన్ని స్టిమ్యులేట్ చేయడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒక హార్మోన్ వస్తుంది. ఈ హార్మోన్ రిలీజ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ కనుక ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంటే అక్కడ తక్కువ బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ కనుక తక్కువ మనం అండర్ పెర్ఫామ్ చేస్తుంటే అది ఎక్కువ రిలీజ్ అయ్యి బ్యాలెన్స్ చేసుకోవడానికి శరీరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లోకి ఎండోక్రైనాలజిస్టులు దూరి, అంటే ఇక్కడ వాళ్ళ పాయింట్ ఏంటి, TSH T3లో తేడా ఉంది, పాయింట్ ఉంది, T3లో తేడా ఉంటే TSH సరి చేసుకుని ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఎండోక్రైనాలజీలో అందులోకి వెళ్ళే మందులు దూరామో, అంటే TSH పెరిగింది లేదా తగ్గింది అనేది ఈ రెండింటిని బట్టి ఉంటుంది. కానీ మనం అది గమనించకుండా, అంటే దాన్ని ఇగ్నోర్ చేసి అది పెరగటం మీద నేరం అన్నట్టు, నిజానికి పైకి చూస్తే అలా ఉంటుంది, TSH పెరగడం తప్పు అన్నట్టు. కానీ అది సెట్ చేసుకునే ప్రాసెస్లో భాగం. ఇప్పుడు జ్వరం ఉంది, జ్వరం రావటం మనం బ్యాడ్ అనుకుంటాం, జలుబు చేయటం తుమ్ము రావటం మనం బ్యాడ్ అనుకుంటాం, దగ్గు రావటం బ్యాడ్ అనుకుంటాం. కాదు, ఇది ఇమ్యూనిటీలో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన శరీరం మన ఇమ్యూనిటీ సిస్టమ్ చేసే ఒక ప్రాసెస్. బాగా తగ్గినప్పుడు ఇక్కడ క్రిములు పట్టుకుని నేలాడితే దగ్గునే ఫోర్స్ వాడటం ద్వారా ఇక్కడ గొంతులో ఉండేది బై ఫోర్స్ బయటకు నెట్టేయడానికి శరీరం చేసే ప్రయత్నం. అట్లనే థైరాయిడ్లో కూడా అలాంటి ప్రయత్నం జరుగుతుంటే ఈ థైరోనామాలు ఇవన్నీ రాస్తారు. పాప కర్మ ఏంటంటే, ఇవాళ ఇది ఆ సీసాల్స్ ఎప్పుడైతే మనం రూపాయి ఉప్పు తీసేసి సీసాల్ట్ నేచురల్ తీసేసి కెమికల్ సాల్ట్లు వచ్చినాయో అప్పటి నుంచి ఇది ఉధృతం అయిపోయింది. ఇవాళ ఆడపిల్లల్లో 100కి 70 నుంచి 80 మందికి థైరాయిడ్ అని మనం గమనించవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి థైరాయిడే, ఎవరిని చూసి థైరాయిడే. దీని మూలన మొత్తం హార్మోన్ బ్యాలెన్స్ అయిపోయి అన్ని రకాల బ్యాలెన్స్ల కారణంగా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా వీళ్ళు గడ్డాల మీసాలు పెంచడం, పీరియడ్స్ అంటే లేదు, డెలివరీలు అంటే సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి ఐవీఎఫ్ లేని పిల్లలకి వెళ్ళైన పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలాగా లేకపోవడం కారణం కూడా వాళ్ళు మగపిల్లలాగా మారిపోవడానికి గంగ చంద్రముఖిగా మారిందంటారే ఆ టైపులో ఇవాళ మగపిల్లలు ఆడపిల్లలాగా మారిపోవడానికి కారణం ఈ హార్మోనల్లో ఇష్యూస్. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ ఉంటాయి, వీటన్నిటి కారణం అవుతుంది. ఈ ఎప్పుడైతే దీంట్లో దూరారో కానీ తగ్గుతుందా చూడండి. మీరు థైరాయిడ్కి మీరు ఎవరైనా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, జీవితంలో ఎండోక్రైనాలజిస్ట్ బయట తీసుకొచ్చారా? ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించండి, జీవితంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఒక థైరాయిడ్ గురించి కానీ లేదా షుగర్ కానీ బీపీ కానీ ఇంకోటి కానీ, ఆయన మీకు ఏం చెప్తారు, ఇది మీరు ఇప్పుడు కాదు జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు. అంటే ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే, అయ్యా నీ ఈ జబ్బు నీకు వచ్చిన సమస్య ఇప్పుడు తగ్గుతుంది, 5 ఏళ్ళు తగ్గుతుంది, 10 ఏళ్ళు తగ్గుతుంది అనుకోవద్దు, నువ్వు చచ్చిపోయే వరకు కూడా నీ జబ్బుని మేము తగ్గించలేని అసమర్థులం అని ఆయన మన మొహం చెప్పాడు. ఇది సింపుల్గా పోతుంది. థైరాయిడ్ గురించి ఎవరో భయపడద్దు, థైరాయిడ్ చాలా సింపుల్గా, మామూలు థైరాయిడ్ అయితే సింపుల్గా పోతుంది. ఇప్పటిదాకా నేను చెప్పింది మామూలు థైరాయిడ్. రెండో థైరాయిడ్ ఏంటి, అదే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక ప్రముఖమైనది ఏంటంటే హషిమోటో థైరాయిడైటిస్ అంటుంది దీన్ని ప్రముఖంగా. ఇది ఎక్కువ మంది ఉండేటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ, ప్రపంచంలో అన్ని కేటగిరీ గురించి కాదు. హషిమోటో థైరాయిడైటిస్ ఇది ఏంటంటే, థైరాయిడ్ గ్లాండ్ బాగుంటుంది కానీ ఈ గ్లాండ్ను కాపాడటానికి మన శరీరంలో ఇమ్యూనిటీలో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి, థైరాయిడ్ యాంటీబాడీస్. మామూలుగా అదర్వైజ్ ఆ థైరాయిడ్ యాంటీబాడీస్ మన థైరాయిడ్ గ్లాండ్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఎప్పుడైతే మన శరీరంలో ఇమ్యూనిటీ లోపాలు వచ్చినాయో ఇది పొరపాటుగా అర్థం చేసుకుని ఒక పోలీసు వాడే మన మీద అటాక్ చేసి మన తన్ని డబ్బులు లేకపోతే ఎలా ఉంటుందో అలా మన థైరాయిడ్ గ్లాండ్ని కాపాడాల్సిన థైరాయిడ్ యాంటీబాడీసే మన థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, దీన్ని కంట్రోల్ చేయడం కోసం TSH ఫిగర్లు కూడా అబ్నార్మల్గా పెరుగుతాయి, అబ్నార్మల్గా మారుతాయి. ఆ కండిషన్నే మనం హషిమోటో థైరాయిడైటిస్ అంటాం. 100కి 99 మంది ఎండోక్రైనాలజిస్టులు దీనికి సంబంధించి ఎలాంటి వైద్యం అసలు నిజానికి లేదు. అసలు చిన్నది పిల్లదే తగ్గదు, ఆ జీవనశైలి వ్యాధులు ఉండే పిల్లదే తగ్గించలేరు వీళ్ళు ప్రపంచంలో. హషిమోటో థైరాయిడైటిస్ అనేది అసాధ్యమని చెబుతారు, కానీ అంత సీన్ లేదు. ఈరోజు కూడా ఒక ఆయన వచ్చారు మెడికల్ ఫీల్డ్లో, ఒక ఆయన 20 సంవత్సరాల నుంచి హషిమోటో థైరాయిడైటిస్, చక్కగా ఆయనకి ఒక నెల నార్మల్ అయిపోయింది. హషిమోటో థైరాయిడైటిస్ మన డైట్లో చక్కగా తగ్గుతుంది. మామూలు థైరాయిడ్ ప్రాబ్లం తగ్గడానికి 100కి 90 మందికి నెల రోజులు లేదా మిగతా వాళ్ళకి ఒక నెల 2 నెలలు 3 నెలలు పడితే హషిమోటో థైరాయిడైటిస్ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఇది ఆటోఇమ్యూన్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక కేట అవుతుంది.
ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఒక నెల 2 నెలలు పడితే, ఒకరికి 6 నెలలు పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు. హషిమోటో థైరాయిడైటిస్లో మన డైట్లో అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు. ఈ హషిమోటో థైరాయిడైటిస్ సమస్య సాల్వ్ అయ్యే వరకు కూడా టీఎస్హెచ్ లాంటివి రకరకాల ఫిగర్స్ చూపిస్తాయి. కాబట్టి ఒక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే హషిమోటో థైరాయిడైటిస్ ఉందో టీఎస్హెచ్ విపరీతంగా వేరియేషన్ వస్తుంది. ఒకరోజు 0 ఉండొచ్చు, ఒకరోజు 6000 ఉండొచ్చు, కొన్నాళ్ళకి మళ్ళీ అది 50కి 60కి రావచ్చు. విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి మనాళ్ళు జరిగిన తప్పు ఏంటంటే, డాక్టర్లు ఎండోక్రైనిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ఇవాళ ఎంత ఉంటే ఒకటి మెడిసిన్ రాస్తే దాని డబుల్ అయితే డబుల్ మెడిసిన్ రాస్తారు. ఇట్లా 200 యూనిట్లు కూడా కొట్టి వాళ్ళ శరీరాన్ని హార్మోను దీంతో, అంటే అది నిజానికి అది కూడా కరెక్ట్ కాదు, అది నెక్స్ట్ ఫ్లక్చువేట్ అయిపోతుంది. ఆయన ఎప్పటికప్పుడు వీళ్ళు ఫిగర్లు మార్చడం ద్వారా జీవితాల సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళు ఎందుకు పని రాకుండా అయిపోతున్నారు. అది సమస్త రోగాలకి దారితీస్తుంది. టోటల్గా హార్మోన్స్ వ్యవస్థ మొత్తం అదుపు తప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దౌర్భాగ్య మందుల చెరలో, ఆ దౌర్భాగ్యపు మందులు, ఆ నికృష్ట మందులు ప్రపంచంలో ఒక్కడొక్కడ తగ్గించని ఆ నికృష్టపు మందుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వీఆర్కే డైట్ 1000% సొల్యూషను ఖచ్చితంగా చేయండి. అద్భుతమైన ఫలితాలు, మిరకల ఫలితాలు అంటే మీరే చూస్తారు. రెండూ కూడా వీఆర్కే డైట్తో చక్కగా తగ్గుతాయి. మొట్టమొదటగా మీరు కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక మీరు థైరాయిడ్ పేషెంట్లు, మేము 10 ఏళ్ళ నుంచి వెళ్తాం, 5 ఏళ్ళ నుంచి వెళ్తాం అనుకునేటట్టయితే, మీరు అది నార్మల్ లైఫ్ స్టైల్ డిసీజా మీ డాక్టర్ మీకు చెప్పి ఉండకపోవచ్చు. అంటే కొంతమంది మంచి ఎండోక్రైనిస్ట్ చెప్తున్నారు, వాళ్ళని నేను అప్రిషియేట్ చేద్దాం. కానీ 100కి 90 మందికి అసలు దీని గురించి అవగాహన లేదు. మీ అందరూ మీరు ఇండిపెండెంట్గా మీరు యాంటీ-టీపీఓ అనే టెస్టు ఎక్కువగా అది వాడతారు. ఇంకా వేరే టెస్టులు ఉన్నప్పటికీ యాంటీ-టీపీఓ అనేది ప్రామాణికంగా ఉండే టెస్టు, అది చేయించుకోండి. యాంటీ-టీపీఓ కనుక మీకు అదుపులో ఉంటే హషిమోటో థైరాయిడైటిస్ లేనట్టు, అది కనుక ఎక్కువ ఉంటే హషిమోటో థైరాయిడైటిస్ ఉన్నట్టు. ఫస్ట్ మీకు వచ్చిన జబ్బును తెలుసుకోండి. ఆ తర్వాత రోగానికి సంబంధించిన చికిత్స తర్వాత వీఆర్కే డైట్తో మామూలు రెగ్యులర్ థైరాయిడ్ అయినా హషిమోటో థైరాయిడైటిస్ అయినా దెబ్బ తగ్గుతాయి. ఆటోఇమ్యూన్ తగ్గాలంటే ఈ ప్రపంచపు అత్యుత్తమ మార్గం 1 నుంచి 100 వరకు వీఆర్కే డైట్. థ్యాంక్ యూ.